అన్న వచ్చిరా డోర్ ఒరిజినల్, గ్లాస్ ఒరిజినల్, ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది సార్. ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ది లేదు. బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. నీళ్ళు పట్టిన బాబు చెట్లకు. ఈ డోర్ కూడా ఒరిజినల్. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్. డిక్కీ గ్లాసు కూడా ఒరిజినలే. డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు. స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది. ఇక్కడ రస్టింగ్ కూడా ఏం లేదు. చూసుకోవాలి సార్. అమ్మేది ఇప్పుడే వచ్చింది. ఈ 2020 మోడల్ సార్. డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. బండికి నార్మల్ ఏసీ, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. లక్ష 10,000 కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉంది. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. టైర్లు మాత్రం 50-60% ఉన్నాయి సార్, అంతే. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్. అడ్డపట్టి బంపర్తో సహా. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, ఎక్కడేం డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది. కానీ బానట్ మారింది బండి. బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు సార్ ఇది. బానట్ రిప్లేస్ అయింది. రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది. రైట్ సైడ్ చేసి ఓకే. లోపల ఏసీ కండెన్సర్, రేడియేటర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి షోరూమ్ మీద. ఇంజన్ ఓపెన్ కాలేదు. ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు. నీళ్ళలో మునిగిన బండి కాదు. టైమింగ్ చైన్ చేంజ్ అయింది సార్. షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ కాదు. ఇంకా 50,000 తిరుగుతుంది. అది అనవసరంగా మారుస్తారు. సంత ధర శివ, ప్రైజ్ ఎంత అయింది? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 30 మార్చి 2024 శనివారం. ఈరోజు విడేస్తున్న ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 2020 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2020 మార్చి రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఓనర్ బండి. 1,10,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండ్లే మైనస్ అంటే బానెట్ ఒకటి రిప్లేస్ అయింది. ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది. ఇన్సూరెన్స్ లేదు. రన్నింగ్ 4 టైర్లు కూడా 40-50% ఉన్నాయి. బానెట్ నుంచి డిక్కీ వరకు ఓన్లీ బానెట్, ఫ్రంట్ గ్లాస్ 2 రిప్లేస్ అయినాయి. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, రియర్ ఏసీ, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ఏబిఎస్ బ్రేకు, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. 1,10,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. టైమింగ్ చేంజ్ అయింది. గ్రే కలర్ బండి, డీజిల్ బండి. లీటర్కి 24-25 మైలేజ్ ఇస్తుంది. తెలంగాణ లోకల్ది. అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ 3 డీజిల్ బండి. 2020 జనవరిలో తయారైంది. 2020 మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. నిన్న 2024 మార్చి 29 తారీఖు నాడు నిన్న ఇన్సూరెన్స్ అయిపోయింది. కస్టమర్ ధర 7,75,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. బండికి ఇన్సూరెన్స్ లేదు. బానెట్ మారింది. గ్లాస్ చేంజ్. ఇది బండిలో ఉన్న మైనస్లు. గ్రే కలర్ బండి. తెలంగాణ లోకల్ది. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బండికి ఎలాంటి లోన్ లేదు. మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది. 1,10,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. టైమింగ్ చేంజ్ అయింది. టైమింగ్ చైన్ అయితే ఇంకా నాకు తెలిసి ఇంకా 30-40 వేలు తిరిగేదాకా మార్చాల్సిన అవసరం లేదు. చాలామంది 1,00,000 తిరగంగానే
మెకానికల్ చెప్పిరని టైమింగ్ చైన్ మారుస్తూ ఉంటారు. 1,50,000 దాకా టైమింగ్ చైన్ నడపచ్చు సార్, ప్రాబ్లం లేదు. టైమింగ్ చైన్ ఏం తెగిపోదు, బండి తోవలు ఆగిపోదు. మెకానికల్ ఏంటంటే భయపట్టించి దానిలో పని వస్తుందని తొందరగా దాన్ని చేంజ్ చేపిస్తారు. 1,50,000 దాకా ఖచ్చితంగా మనం టైమింగ్ చైన్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. చాలామందికి అవగాహన లేక 1,00,000 రాగానే టైమింగ్ చైన్ చేంజ్ చేస్తారు. ఒరిజినల్ బండి టైమింగ్ చైన్ మాత్రం చేంజ్ అయింది, బానెట్ రిప్లేస్ అయింది, ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది. 2020 జనవరి ఇదే లాస్ట్గా, దీని తర్వాత పెట్రోల్ బండ్లు వచ్చినాయి. 2020 జనవరిలో తయారైంది, మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. 2035 మార్చి వరకు జీవితకాలం ఉంటుంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI టైప్ 3 మోడల్. బండికి 2 ఎయిర్ బ్యాగులు, ABS బ్రేకు, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, రియర్ AC కూడా ఉంటుంది. కస్టమర్ ధర 7,75,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. బండికి ఎలాంటి లోన్ లేదు. మీరు లోన్ కొత్త అంటే మేము లోన్ వాళ్ళని కూడా మీకు చెప్తాం, మీరే మాట్లాడుకోర్రి. లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి. అన్న నువ్వు లోన్ వస్తానవు కానీ నాకు ఆ లోన్ ఇస్తలేడని మమ్మల్ని అన్నది. ఎందుకంటే మన దగ్గర అన్ని కరెక్ట్ ఉంటేనే లోన్ ఇస్తారు. షూరిటీలు అడుగుతారు, మన ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయి అడుగుతారు. మన సాలరీ బేస్ మీద కూడా మన బ్యాంకులో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, మన సివిల్ స్కోర్ని బట్టి కూడా లోన్ ఉంటుంది. అందుకోసం ఆ విషయం కూడా చెప్తున్నా. కస్టమర్ మాత్రం లోన్ పెట్టుకుంటా అంటే ఆగుతా అన్నాడు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రారి, బండి జగిత్యాల మా షెడ్లోనే ఉంది. బండి చూసుకోరు. దీంతో పాటు ఇంకా 4 వేరే డిజైర్లు కూడా ఉన్నాయి. అందులో మీకు ఏ బండి నచ్చినా మాట్లాడిస్తాను. నేను ఈరోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా, 4-5 డేస్ ఢిల్లీలో ఉంటా. ఒకటి సౌత్ ఆఫ్రికా నుంచి ఒక సార్ వాళ్ళు XC500కు డబ్బులు ఇచ్చిర్రు. ఆ డబ్బులు ఇచ్చిన బండి తీసుకురావడానికి వెళ్తున్నా. అయితే వాళ్ళు అంతకుముందు కూడా మన దగ్గర ఒక వెహికల్ తీసుకున్నారు, సేమ్ అట్లాంటి W10 2016 మోడల్. అది తీసుకున్న తర్వాత ఆ సార్ వాళ్ళ బంధువులు అది తీసుకుంటే ఇంకో బండి సార్ కోసం తీసుకొస్తున్నా. ఇంకొకటి సార్ ఎస్క్రాస్ కూడా చూడమన్నాడు. ఒకవేళ అక్కడ ఓకే అయితే ఎస్క్రాస్ కూడా తీసుకుంటా. నేను అక్కడ 4-5 డేస్ ఉంటా. ఎవరన్నా ఢిల్లీలో ఉండి వెహికల్స్ కోసం తిరిగేటోళ్ళు ఉంటే గిట్ట కాల్ చేయరి. లేదు మీరు వస్తా అంటే కూడా మీకు ఢిల్లీలో వెయిట్ చేస్తా, మీరు రారి, మీకు డైరెక్ట్ వెహికల్స్ చూపెడతా. తీసుకుంటే నా ఎంబడి మీరు కూడా రావచ్చు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.